హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ భాగంలో మనకంటూ ఒక పోస్ట్ రావాలి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, సైన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో దాంట్లో ఫిజిక్స్లో ఈరోజు ఎలక్ట్రిసిటీ టాపిక్ నుంచి మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ముఖ్యంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంప్లీట్గా కేవలం 3 ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ పార్ట్ 1 వీడియో ఇది. పార్ట్ 2 వీడియో మళ్ళీ చేస్తాను. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ వేయండి, అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొడితే మీకు కొద్దిగా నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కొద్దిగా లైక్ చేయండి. దాంట్లో ఫస్ట్ వీడియోలోకి వెళ్తే మనం ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్. కరెంట్ వచ్చేసి మనకి ఏంటంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంట మనం. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. ఎలక్ట్రిక్ కరెంట్కి ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు Q/T. ఇక్కడ చూడండి, I ఈజ్ ఈక్వల్ టు Q/T. ఇది ఫస్ట్ ఫార్ములా, బేసిక్ ఫార్ములా ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకు హోమ్స్ లా అనే ఒక లా ఉంటుంది. ఈ హోమ్స్ లా అంటే ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. ఇదే హోమ్స్ లా ఇది. ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసామనుకోండి, అప్పుడు మనకు V ఈజ్ ఈక్వల్ టు IR అని వస్తుంది. I అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్, V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, R అంటే రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి V ఈజ్ ఈక్వల్ టు IR ఫార్ములా నుంచి మనకు I కనుక్కోవాలంటే V/R, అదే R కనుక్కోవాలనుకోండి V/I. ఈ పర్టికులర్ ఒక్క హోమ్స్ లా నుంచే మనకు కంప్లీట్గా 3 ఫార్ములాస్ అనేవి వస్తాయి. I వాల్యూ కనుక్కోవచ్చు, R వాల్యూ కనుక్కోవచ్చు అండ్ V వాల్యూ కనుక్కోవచ్చు. ఏదైనా 2 వాల్యూస్ ఇచ్చి ఇంకో వాల్యూ కనుక్కోమంటే ఈ 3 ఫార్ములాస్ ఏ ఫార్ములానే వాడచ్చు. ఇక్కడ V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, R అంటే రెసిస్టెన్స్. ఇంకా నెక్స్ట్ ఫార్ములాస్ వచ్చేసి నెక్స్ట్ వన్ రెసిస్టెన్స్కి. రెసిస్టెన్స్ అనేవి సిరీస్లో అండ్ ప్యారల్లో కనెక్ట్ చేసి ఉంటాడు. దాంట్లో సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఒక ఫార్ములా అండ్ ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. రెసిస్టెన్స్ అనేవి ఈ సింబల్ తోటి పర్టికులర్గా డినోట్ చేస్తాం. దీన్నే రెసిస్టెన్స్ అంటాం. ఈ సింబల్నే ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ అంటాం. ఇలా 2 రెసిస్టర్స్ 1/1 కనెక్ట్ అయి ఉందనుకోండి, దీన్నే సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. దీన్ని R1 అనుకున్నా, దీన్ని R2 అనుకున్నా, కానీ అప్పుడు 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంటాం. కాబట్టి ఇప్పుడు రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్కి ఫార్ములా RS అంటే రెసిస్టర్ ఇన్ సిరీస్. ఫార్ములా వచ్చేసి R1 + R2. నెక్స్ట్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. 1/RP అంటే ప్యారలల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 + 1/R2. ఇక్కడ నుంచి R1 R2 కామన్ తీసుకుంటే మనకు RP ఈజ్ ఈక్వల్ టు R1 × R2/R1 + R2. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా. రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవచ్చు మీరు, లేదా ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవచ్చు. ఇదేమో రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్కి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్కి I ఈజ్ ఈక్వల్ టు Q/T ఫార్ములా. అండ్ హోమ్స్ లా ఆధారంగా V ఈజ్ ఈక్వల్ టు IR నుంచి I, R అండ్ V వాల్యూస్ కనుక్కోవచ్చు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినవి. ఒక 5 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, అవి చూద్దాం ఇప్పుడు. ఏమి ఇచ్చాడు ఇక్కడ? 3 రెసిస్టర్స్ అన్నాడు. 3 రెసిస్టర్స్ ఆఫ్ ఈచ్ 2 Ω, 3 Ω అండ్ 5 Ω. రెసిస్టర్కి SI యూనిట్ వచ్చేసి ఓమ్. హోమ్ అనేది ఈ సింబల్, పర్టికులర్ సింబల్ తోటి డినోట్ చేస్తారు. ఇది హోమ్ సింబల్. ఇది ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు ఏ బ్యాటరీ ఆఫ్ వోల్టేజ్ V. If the current through 2 Ω resistor is 4 ampere, then V is. ఇక్కడ ఏమన్నాడంటే ఒక సర్క్యూట్ ఇచ్చాడు, ఇక్కడ V వాల్యూ తెలియదు అన్నాడు, కనుక్కోవాలి మనమే. ఈ సర్క్యూట్కి 3 రెసిస్టర్స్ అనేవి కనెక్ట్ చేశాడు. ఇది R1, ఇంకా నెక్స్ట్ వచ్చేసి R2 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి R3. ఇలా 3 రెసిస్టర్స్ అనేవి కనెక్ట్ చేశాడు ఇక్కడ. R1 వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 Ω ఇచ్చాడు. R2 వాల్యూ 3 Ω అండ్ R4 వాల్యూ 4 Ω. కాకుండా ఏమన్నాడంటే ఇక్కడ R2 అంటే R1 2 Ω కాడ కరెంట్ ఎంత అన్నాడు? 4 ఆంపియర్ అన్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్లో, సిరీస్ కనెక్షన్లో ఏమైతుందంటే కరెంట్ ఫ్లోయింగ్ డైరెక్షన్ అనేది సేమ్ ఉంటుంది. అంటే త్రూఅవుట్ ద సర్క్యూట్, అంటే ఈ 2 Ω రెసిస్టర్, 3 Ω రెసిస్టర్ అండ్ 4 Ω రెసిస్టర్ కాడ కరెంట్ అనేది 4 ఆంపియరే ఉంటుంది. ఇక్కడ సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. ఇక్కడ మనకు ఏం చేయాలంటే ఇక్కడ I వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకు 4 ఆంపియర్ ఇచ్చాడు. అండ్ R ఈక్వివాలెంట్ అంటే R సిరీస్, కాబట్టి మనం ఇక్కడ R సిరీస్ ఫార్ములా మనకు తెలుసు కదా. R1 + R2 + R3. R1 వాల్యూ 2 Ω, R2 వాల్యూ 3 Ω అండ్ R3 5 Ω. టోటల్ యాడ్ చేస్తే మనకి ఎంత?
10 ఓం వస్తుంది. ఇది ఆర్ఎస్. సో మనకి ఏం కనుక్కోవాలి ఇక్కడ? పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలి, అంటే వి వాల్యూ కనుక్కోవాలి. సో మనకు ఓమ్స్ లా ఉంది కదా, వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. సో ఆర్ సిరీస్ ఇది. ఈ ఓమ్స్ లా ఆధారంగా వి వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు ఐ వాల్యూ 4 అండ్ ఆర్ సిరీస్ ఎంత వచ్చింది మనకు? 10 వచ్చింది. అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఆన్సర్ 40 వోల్ట్ అవుతుంది. సో వి వాల్యూ వచ్చేసి 40 వోల్ట్ అనేది ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో మీకు ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్, కంప్లీట్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ కావాలి అంటే సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ముందుకైతే ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేసేది మాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే సెకండ్ క్వశ్చన్, 2 రెసిస్టర్స్ ఆఫ్ 4 ఓం ఈచ్. అంటే సో ఒక రెసిస్టర్ 4 ఓమే అండ్ ఇంకో రెసిస్టర్ కూడా 4 ఓమే అంటున్నాడు. ఈచ్ అంటే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు 5 వోల్ట్ బ్యాటరీ సోర్స్. ద టోటల్ ఎలక్ట్రిక్ కరెంట్, అంటే టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సో ఒక 5 వోల్ట్ బ్యాటరీ ఉందంట. సో ఇది 5 వోల్ట్ బ్యాటరీ, అంటే వి వాల్యూ 5 వోల్ట్. దాని నుంచి సో 2 రెసిస్టర్లు కనెక్ట్ చేశాడు. ఎలా ఉన్నాయి అవి? ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్ కనెక్షన్ అంటే ఇలా ఉంటుందమ్మా, ఒకదానిపైన ఒకటి. సో ఇది 4 ఓమే అండ్ ఇది కూడా 4 ఓమే. సో ఇక్కడ ఏం కనుక్కోమంటుందంటే సో ఇక్కడ నుంచి డ్రా అయ్యే కరెంట్ ఎంత? సో ఐ వాల్యూ మనం కనుక్కోవాలి ఇక్కడ. సో ఐ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఐ వాల్యూ కనుక్కోవాలంటే అకార్డింగ్ టు హోమ్స్ లా వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. సో ఆర్ అంటే ఇక్కడ ఎలా ఉన్నాయి? రెసిస్టర్స్ అనేవి ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఆర్పి అంటాం. సో రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్కి ఫార్ములా వచ్చేసి సో R1 R2 బై R1 ప్లస్ R2. సో ఇది ఫార్ములా ఫర్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో అక్కడ ఆర్ ప్యారలల్ ఏమవుతుందంటే మనకు 4 ఇంటూ 4 బై 4 ప్లస్ 4 అంటే 16 బై 8 అవుతుంది. అంటే ఎంత? 2 ఓం ఇది. సో మనకు వచ్చిన ఆర్ ప్యారలల్ వాల్యూ 2 ఓం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇక్కడ ఆర్ వాల్యూ మనం కనుక్కున్నాం, 2 ఓం వచ్చింది. అండ్ వి వాల్యూ 5 ఇచ్చాడు. 5 ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 2. సో ఇక్కడ నుంచి ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5/2. సో 5/2 వాల్యూ అంటే ఎంత? సో 5/2 వాల్యూ అంటే 2.5 యాంపియర్. సో 2.5 యాంపియర్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఈ ఆప్షన్ ఇక్కడ డి ఆప్షన్. సో నెక్స్ట్ వన్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ పాస్ చేసి మరి చూడండి. సో ఇది థర్డ్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ 4 ఓం రెసిస్టర్ ఇన్ ద సర్క్యూట్. సో 4 ఓం రెసిస్టర్ కాడ సో వి వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఈ 4 ఓం రెసిస్టర్ కాడ వి వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ వి వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ అట్ 4 ఓం రెసిస్టర్. సో మనకు ఐడియా ఉంది కదా ఎలా కనుక్కోవాలో. సో ఇక్కడ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? R1 ప్లస్ R2 అవుతుంది. సో R1 వాల్యూ ఎంత ఇచ్చాడు? 4 ఓం అండ్ R2 వాల్యూ 6 ఓం. సో 4 ఓం ప్లస్ 6 ఓం. సో R సిరీస్ 10 ఓం అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం కనుక్కోవాలి? ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ 4 ఓం. సిరీస్లో ఏమవుతుందంటే పొటెన్షియల్ డ్రాప్ అనేది షేర్ అవుతుంది. సో ఇక్కడ నాకు కరెంట్ కనుక్కోవాలి ఫస్ట్. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అకార్డింగ్ టు ద హోమ్స్ లా ఆధారంగా. సో వి వాల్యూ ఎంత మనకు? 5 అండ్ ఐ వాల్యూ మనకు తెలియదు, కనుక్కోవాలి. ఇంటూ ఆర్ సిరీస్ ఎంత? 10 వచ్చింది మనకు. సో అక్కడ నుంచి ఐ వాల్యూ ఏమవుతుంది మనకు? ఐ ఈజ్ ఈక్వల్ టు 5/10. 5/10 అంటే ఎంత? 1/2 అంటే 0.5 యాంపియర్. సో 0.5 యాంపియర్ కరెంట్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? V1 కనుక్కోవాలి. సో ఇక్కడ వచ్చే పొటెన్షియల్ డిఫరెన్స్ V1 అనుకుంటే సో ఇది V, ఇక్కడ ఇచ్చిన వాల్యూ V. సో అక్కడ V1 ఏమవుతుందంటే సో I ఇంటూ R1 అవుతుంది. సో ఐ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 0.5 అండ్ R1 ఎంత ఇచ్చాడు? R1 ఓం అంటే 4 ఓం ఇచ్చాడు. సో 0.5 ఇంటూ 4 అంటే 1/2 ఇంటూ 2 ఇంటూ 4. సో 2 వోల్ట్ అవుతుంది ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ. సో 2 వోల్ట్ అనేది ఆన్సర్. సో ఆప్షన్ 1 ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఫోర్త్ క్వశ్చన్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఏ కరెంట్ ఆఫ్ 5 amp ఫ్లోస్ త్రూ ఏ ఎలక్ట్రిక్ అప్లయన్స్ వెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 50 వోల్ట్. పొటెన్షియల్ డిఫరెన్స్ 50 వోల్ట్ ఉన్నప్పుడు అంతా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది 5 amp ఫ్లో అవుతుందంట. అయితే ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఇట్ టర్మినల్. వాట్ విల్ బీ ద
కరెంట్ డ్రాన్ బై ద అప్లయన్సెస్ ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్డ్ టు 110. అంటే 50 నుంచి 110కి 110 వోల్ట్కి ఇంక్రీజ్ అయింది. సో అప్పుడు నీకు కరెంట్ ఎంత అంటుండు. సో అప్పుడు నీకు కరెంట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. సో మనకు రేషియో అండ్ ప్రపోర్షన్ మ్యాథమెటిక్స్ ఒక టాపిక్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఇక్కడ బై క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా కూడా సో ఆన్సర్ అనేది తీసుకురావచ్చు. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చాలు. అంటే 5 ఇంటూ 110 బై 50 ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు 1. సో అప్పుడు ఇది ఏమవుతుందంటే 0 0 ఆర్ క్యాన్సిల్డ్ అండ్ 5 ఆర్ క్యాన్సిల్డ్. దెన్ అప్పుడు 11 బై I ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 11 యాంపియర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 11 యాంపియర్. ఆప్షన్ డి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో. సో పార్ట్ 2 కూడా చేస్తాను, అది కూడా చూడండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. సో గ్రూప్ డి 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. సో 2 రెసిస్టర్స్ ఆఫ్ ఏ 20 Ω బి 30 Ω ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సో ఒక బ్యాటరీ ఆఫ్ 3 వోల్ట్ ఇచ్చాడు ఇక్కడ. సో దానికి 2 రెసిస్టర్స్ ప్యారలల్లో కనెక్ట్ చేశాడంట. సో ఇది ఒక రెసిస్టర్ అండ్ ఇంకొక రెసిస్టర్ ఇది. సో ఇక్కడ వచ్చేసి 20 Ω ఇచ్చాడు, ఇక్కడ 30 Ω ఇచ్చాడు. సో బ్యాటరీ వచ్చేసి 3 వోల్ట్ ఇచ్చాడు ఇక్కడ. సో ఏం కనుక్కోవాలి ఇక్కడ మనం, ద కరెంట్ త్రూ ద బ్యాటరీ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ నుంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది ఈ బ్యాటరీ నుంచి అనేది మనం కనుక్కోవాలి. సో వీ హ్యావ్ టు ఫైండ్ హియర్ ఐ వాల్యూ. సో మనకు ఇక్కడ రెసిస్టర్స్ అనేవి ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఆర్ ప్యారలల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు సో R1 R2 బై R1 ప్లస్ R2. సో ఇది రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఉన్నప్పుడు సో ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో అప్పుడు ఆర్ ప్యారలల్ ఏమవుతుంది మనకి ఎంత వస్తుందంటే సో R1 వాల్యూ 20 Ω, 20 ఇంటూ R2 వాల్యూ 30 బై 20 ప్లస్ 30 అంటే ఎంత వస్తుంది ఇది 20 ఇంటూ 30 600 బై 20 ప్లస్ 30 50. అప్పుడు ఇదంతా 0 0 క్యాన్సిల్ అండ్ 5 12. సో అప్పుడు మనకు ఆర్ ప్యారలల్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా అంటే సో 12 Ω వచ్చింది. సో ఆర్ ప్యారలల్ మనం కనుక్కోవాల్సింది ఏంది ఇక్కడ ఐ వాల్యూ కనుక్కోవాలి. సో ఐ వాల్యూ కనుక్కోవాలంటే అకార్డింగ్ టు ద హోమ్స్ లా. నెక్స్ట్ పేజ్ తీసుకుంటాను. సో అకార్డింగ్ టు ద హోమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకు I ఇంటూ ఆర్. సో మనం కనుక్కోవాల్సింది ఇక్కడ ఐ వాల్యూ. సో ఆర్ వాల్యూ 12 వచ్చింది, V వాల్యూ 4 వోల్ట్ ఇచ్చాడు. ఇప్పుడు 4 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ సో 12 Ω. సో అప్పుడు నీకు ఇక్కడ నుంచి ఏమవుతుంది ఐ వాల్యూ I ఈజ్ ఈక్వల్ టు 4 బై 12. V వాల్యూ 4 ఇచ్చాడు, ఒకసారి చూద్దాం ఆగండి. V వాల్యూ 3 ఇచ్చాడు సారీ. సో V వాల్యూ ఈ గివెన్ 3. సో ఇక్కడ ఇది 3 ఇచ్చాడు. సో అప్పుడు ఇది ఏమవుతుంది 3 బై 12. సో 3 4 కదా. సో అప్పుడు I ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకు 1/4. అంటే 1/4 అంటే ఎంత 0.25 యాంపియర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 0.25 యాంపియర్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అప్పుడు, సో ఆప్షన్ సి. సో ఇవి కంప్లీట్ కాన్సెప్ట్. సో ఒక్కసారి మనము ఫార్ములాస్ అన్ని రివైజ్ చేద్దాం. సో మనకు కంప్లీట్ ఇక్కడ 3 ఫార్ములాస్ చెప్పాను. I ఈజ్ ఈక్వల్ టు Q/T. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఫస్ట్ది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హోమ్స్ లా V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. సో ఇక్కడ నుంచి V ఈజ్ ఈక్వల్ టు IR అని రాస్తాం, లేదా I ఈజ్ ఈక్వల్ టు V/R అని రాస్తాం, లేదా R ఈజ్ ఈక్వల్ టు V/I. సో ఇది హోమ్స్ లా నుంచి. సో నెక్స్ట్ వన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో R సిరీస్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2, ఇది ఒక ఫార్ములా. అండ్ నెక్స్ట్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో 1/R1 ప్లస్ 1/R2, ఇక్కడ 1/ఇది. లేదా దీన్ని ఇంకెలా రాస్తామంటే సో R ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. సో ఇది రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఇలాంటి మరిన్ని గ్రూప్ డి వీడియోస్ కావాలంటే సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.